నేను ఈరోజు కొన్ని చీరల గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. నా దగ్గర కొత్తగా కొన్ని శారీస్ ఉన్నాయి. వాటిని మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్లీ చీర కట్టుకోవటం నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అండి. కానీ ఇంట్లోనే ఉంటాను కాబట్టి రెగ్యులర్గా చీరలు కట్టుకోను, డ్రెస్సులు వేసుకుంటాను. కానీ ఫంక్షన్స్ అంటే ఖచ్చితంగా శారీయే కట్టుకుంటాను. శారీస్ కట్టుకోవటం నాకు కూడా చాలా ఇష్టం. నా దగ్గర ఉన్న కొన్ని కొత్త శారీస్ అంటే మన వరలక్ష్మి వ్రతం అని అదని ఇదని కొంత షాపింగ్ చేశాను. లాస్ట్ మంత్ కంచి వెళ్ళినప్పుడు ఒక 2 శారీస్ తీసుకున్నాను. అలాగా నా దగ్గర ఉన్న శారీస్ గురించి మీకు చూపిస్తాను. ఈ కంచిలో తీసుకున్నామండి. కంచి వెళ్ళినప్పుడు అక్కడ పట్టు శారీస్ ఫేమస్ కదా, అందుకని తీసుకున్నాము. యాక్చువల్లీ ఒరిజినల్ పట్టు తీసుకుందామంటే నాకు భయం వేసింది. వేలు పెట్టి తీసుకుని అది ఒకవేళ ఒరిజినల్ కాకపోతే మళ్ళీ మనం వెళ్ళలేము కదా, అందుకని నేను సెమీ పట్టు తీసుకున్నాను. ఇది లైక్ జూట్ పట్టు అంట. దీని మీదకి ఇంకా నేను బ్లౌజ్ వైట్ బ్లౌజ్ అయితే బాగుంటుందేమోనని అనుకుంటున్నాను. ఇంకా బ్లౌజెస్ ఏమీ స్టిచ్ చేయించలేదు. ఇది పింక్ జూట్ శారీ అండి. దీని మీద వైట్ మీన్స్ సిల్వర్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి అండ్ కాపర్ కలర్ కూడా. ఈ 2 కాంబినేషన్లో ఫ్లవర్స్ వచ్చాయి. ఇది కూడా చూడటానికి చాలా బాగుంది. ఐ థింక్ దీని మీదకి సిల్వర్ కలర్ బ్లౌజ్ అయితే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇది పీకాక్ బ్లూ శారీ అండి. ఇది అమ్మవారికి శ్రావణ శుక్రవారం అప్పుడు అమ్మవారికి చీరలు కొనడానికి వెళ్ళి ఆ పింక్ శారీతో పాటు ఇది కూడా తీసుకున్నాము. ఇక్కడ మా ఇంటి దగ్గర మిస్ అమ్మ అని ఉంది, అందులో తీసుకున్నాను. ఇది పీకాక్ బ్లూ శారీ. దీనికి సిల్వర్ కలర్ బార్డర్ ఇచ్చారు. ఇది కూడా చూడటానికి చాలా బాగుంది. ఇది వీవెన్ శారీ, మ్యాంగో జూట్ ఏదో అన్నారు, అందుకని మనకి ఇలా లైన్స్ కనపడతాయి దీంట్లో. దీనికి సపరేట్గా పళ్ళు అని ఏమీ ఇవ్వలేదు, జస్ట్ ఇలా లైన్స్ ఇచ్చారంతే. కానీ అంటే ఎంబ్రాయిడరీ చేయడానికి కానీ మిర్రర్స్ కానీ ఏమైనా స్టిక్ చేయడానికి కానీ చాలా బాగుంటుంది అనిపించింది. దీనికి ఏం వర్క్ చేయాలనేది చూడాలి. దీనికి థ్రెడ్స్ కూడా ముళ్ళేసుకోవాలి, ఇలా ఇచ్చారు. దీనికి కొంచెం ఫినిషింగ్ వర్క్ ఉందని అనిపించింది. ఈ శారీ కూడా కంచిలో కొన్నదే అండి. ఇది సెమీ పట్టు శారీ. యాక్చువల్లీ కాపర్ కలర్ బార్డర్ వచ్చి ట్రయాంగిల్స్ వచ్చాయి కాపర్ కలర్. దీనికి సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది, కానీ నేను కాపర్ కలర్ బ్లౌజ్ తీసుకుని ఎంబ్రాయిడరీ చేద్దామని ఆలోచిస్తున్నాను. ఇది కూడా సెమీ పట్టు అన్నమాట. నాకు ఇది వాళ్ళు 7,000 చెప్పారు, కానీ 3,500 లైక్ దట్ వచ్చింది అనమాట. కంచి వెళ్తే చాలా బేరం ఆడాలండి. ఈ శారీ వచ్చేసి మెరూన్ కలర్. దీనికి ఇలాగ కాపర్ కలర్ ట్రయాంగిల్స్ వచ్చాయి. అంచు కూడా చాలా బాగుంది, కాపర్ కలర్ వచ్చింది. అండ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఇచ్చారు. దీనికి పళ్ళు ఇలా ఇచ్చారు. ప్లస్ దీనికి టాజల్స్ కూడా వేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వేసి ఉన్నాయి. యాక్చువల్లీ నాకు ఇవి ఉంటేనే ఇష్టం చాలా, లేకపోతే నేనే స్టిచ్ చేసుకుంటూ ఉంటాను. క్లాత్ కూడా చాలా మెత్తగా వచ్చింది. ఈ శారీ మా అక్క నా కోసం పంపించారు. ఇది నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ అయితే నేను వెళ్ళటం మిస్ అయ్యాను. తను గుర్తుంచుకుని మరీ నా కోసం పంపించారు. యాక్చువల్లీ సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది, కానీ నేను అది కుట్టిద్దామా లేకపోతే ఈ గ్రే కలర్ తీసుకుని బ్లౌజ్ స్టిచ్ చేద్దామా అని ఆలోచిస్తున్నాను. మీకు ఏది బాగుంటుందో మీ కామెంట్స్లో చెప్పండి. ఈ శారీ కూడా చాలా అందంగా ఉంది చూడటానికి. ఇది ఫ్లవర్స్ వచ్చి దాని చుట్టూ ఎంబ్రాయిడరీ చేశారు. మధ్యలో మిర్రర్స్ కూడా అంటించారు. ప్రతి డిజైన్, ప్రతి ఫ్లవర్ కూడా ఎంత పర్టికులర్గా ఎంత బాగుందో అనిపించింది. దానికి బార్డర్ కూడా ఇచ్చారు. ఈ శారీ చూశారు కదండి, అప్పుడు శ్రావణ శుక్రవారం అప్పుడు అమ్మవారికి కట్టింది. పింక్ అండ్ బ్లూ కాంబినేషన్. ఇది బ్లాక్ లా కనబడుతుంది, కానీ ఇది డార్క్ బ్లూ అన్నమాట.
ఇది అమ్మవారికి ఇది వెంకటగిరి పట్టు శారీ అన్నారు. భలే మెత్తగా ఎంత బాగుందో, నాకు కట్టుకుంటానికి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉన్నట్టు అనిపించింది. ఇది లైట్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చిందండి. మధ్యలో స్ట్రైప్స్ వచ్చాయి, ప్లస్ బాందిని డిజైన్ కూడా వచ్చింది. దీనికి డార్క్ బ్లూ పళ్ళు ఇచ్చారు, కాకపోతే వీళ్ళు టాజిల్స్ ఇవ్వలేదు. నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఈ శారీ కట్టుకున్నానండి, ఆ కట్టుకున్న ఫోటోని మీకు యాడ్ చేస్తాను, చూడండి.